ఒక గ్రామంలో రాము అనే యువకుడు ఉండేవాడు. ఆ గ్రామం చివరన ఒక పాత బావి ఉండేది. ఒకరోజు రాము తన స్నేహితులతో పందెం వేశాడు. బావి దగ్గరకు నేను వెళ్ళి వస్తా, అక్కడ దయ్యం ఏమీ ఉండదు అని అంటాడు. 12 గంటలకు రాము టార్చ్ పట్టుకొని వెళ్తాడు. చుట్టూ నిశ్శబ్దంగా ఉంటుంది. ఆ బావిలోకి టార్చ్ వెలుగు వేసి చూస్తాడు. అక్కడ ఏమీ కనిపించలేదు. అప్పుడే రాము అని ఎవరో మెల్లగా పిలిచిన శబ్దం వినిపిస్తుంది. అప్పుడు వెనక్కి తిరిగి చూశాడు రాము. అక్కడ ఎవ్వరూ కనిపించరు. అది నా భ్రమ అయి ఉంటుంది అనుకుని మళ్ళీ బావిలోకి టార్చ్ వేసి చూస్తాడు. ఈసారి బావి అడుగున ఒక చిన్న అమ్మాయి తెల్ల బట్టలు వేసుకొని పొడవాటి జుట్టుతో ఉంటుంది. అప్పుడే ఆ అమ్మాయి మెల్లగా తల పైకి ఎత్తి చూస్తుంది. ఆ అమ్మాయికి కళ్ళు లేవు. రాము భయంతో వెనక్కి అడుగు వేశాడు. ఆ అమ్మాయి నవ్వడం మొదలుపెట్టింది. హహహహహ అనే నవ్వు బావి మొత్తం మారుమోగిపోయింది. రాము పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఎంత పరిగెత్తినా తన వెనుక నుంచి అదే నవ్వు వినిపిస్తూ ఉంది. ఇంటికి చేరుకొని తలుపు వేసుకొని ఊపిరి బిగపట్టాడు రాము. అప్పుడే అతని గదిలోని అద్దం మీద ఇలా రాసి ఉంది: ఎందుకు నన్ను వదిలేసి వచ్చావు? అద్దంలో తన ప్రతిబింబం వెనక కళ్ళులేని అమ్మాయి నిలబడి ఉంది. మరుసటి రోజు నుంచి రామును ఎవ్వరూ చూడలేదు. ఇప్పటికీ ఆ గ్రామంలో అర్ధరాత్రి బావి దగ్గర రాము అని ఎవరో పిలిచిన శబ్దం వినిపిస్తూ ఉంది.